ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మీకందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవపు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం ఫలితంగా మన దేశానికి దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చారు కదా. ఇప్పుడు మనం స్వేచ్ఛా జీవులుగా ఉన్నాం, స్వేచ్ఛ పొందుకొని ఉన్నాం, బానిస సంఖ్యల నుండి విడుదల పొందుకొని ఉన్నాం, స్వతంత్రులుగా ఉన్నాం. మనకు కొన్ని చట్టాలు, ఆజ్ఞలు, రాజ్యాంగము మనం ఏర్పాటు చేసుకొని మన దేశాన్ని మనం ఆ నియమ నిబంధనల ప్రకారం మనం నడిపించుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. భారతదేశము ఉన్నతమైన స్థితికి వెళుతుంది. దేవుని వాక్యం స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి ఏం మాట్లాడుతుంది అనే విషయాన్ని మనము చూద్దాం. దేవుని వాక్యంలో ఏ విధంగా వ్రాయబడి ఉంది? సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. అంటే సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని ఎవరు మాట్లాడుతున్నారంటే యేసు ప్రభువు. సత్యము ఎవరంటే యేసు ప్రభువు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించేవారుగా ఉంటారు. అనగా దేవుని వాక్యమును విన్నప్పుడు, సత్యమైన బోధ ఉన్నప్పుడు, విన్నప్పుడు ఆ బోధ ఆచరించినప్పుడు స్వతంత్రులుగా ఉంటారు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. స్వాతంత్ర్యంలో ఒక విషయం ఏమిటంటే జన్మ స్వాతంత్ర్యము. ఇంట్రడక్షన్ మనం తెలుసుకుందాం. జన్మ స్వాతంత్ర్యము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. చూడండి, రూబేను జన్మ స్వాతంత్ర్యమును పోగొట్టుకున్నాడు పాపం చేసి. కానీ అది యోసేపు సంతతికి ఆ జన్మ స్వాతంత్ర్యము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జన్మించడం వల్ల కుటుంబంలో జ్యేష్ఠత్వపు అనే స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకున్నాడు. కానీ మరి యోసేపు కుమారులకు అది అనుగ్రహించబడింది. మనం కూడా యేసుక్రీస్తునందు నూతన జన్మ పొందుకోవడం వల్ల కొన్ని హక్కులను పొందుకున్నాం, అధికారమును పొందుకున్నాం, ఆశీర్వాదాలను పొందుకున్నాం, పరలోక స్వాస్థ్యమును పొందుకున్నాం. అంతేకాకుండా రోమీలకు రాయబడినటువంటి పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో సృష్టి కూడా స్వాతంత్ర్యం కొరకు ఎదురు చూస్తుంది అని వ్రాయబడి ఉంది. దేవుని పిల్లలు పొందబోయే మహిమ కలిగినటువంటి స్వాతంత్ర్యము దేవుని పిల్లలు పొందుకోవడం కొరకు సృష్టి కూడా ఈ స్వాతంత్ర్యం కొరకు ఎదురు చూస్తుంది. ఈ భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాలు, జలం అన్ని జీవరాశులు కూడా, సృష్టి అంతా కూడా ఎదురు చూస్తుంది స్వాతంత్ర్యం పొందుకోవడానికి. ఎందుకండి సృష్టి ఎందుకు చూడాలంటే ఆదాము పాపము చేసినప్పుడు సృష్టి కూడా శపించబడింది, దాస్యమునకు లోబడింది. కానీ మరి మనుషులతో పాటు మరి ఎప్పుడెప్పుడు ఈ మనుషులందరూ కూడా మరి పాపాన్ని విడిచిపెడతారు, యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడతారు, అప్పుడు నేను కూడా విడుదల పొందుతాను, ఈ మనుషుల వల్ల నేను శపించబడ్డాను అని భూమి కూడా అనుకుంది. మనుషులందరూ కూడా మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి యేసుక్రీస్తు వల్ల అని సృష్టి కూడా మనుషులు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యం కొరకు ఎదురు చూసింది. ఆ కార్యము జరిగింది ఎదురు చూచినందువల్ల. అంతేకాకుండా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఆత్మ వలన స్వాతంత్ర్యం కలుగుతుంది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆత్మ అనేది, యేసుక్రీస్తు ఆత్మ అనేది స్వాతంత్రం ఇచ్చేది, విడుదల ఇచ్చేది, సాతాను నుండి, రోగము నుండి, పాపము నుండి, అశాంతి నుండి విడుదల ఇచ్చేది. స్వతంత్రులుగా దేవుని పిల్లలుగా ఉంటారు. దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు స్వతంత్రులుగా ఉంటారు. ఆత్మ మనలోనికి రావడం ద్వారా మరి స్వాతంత్ర్యం అనేది విడుదల వస్తుంది. మన జీవితాలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా ఉండాలంటే దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే మనం స్వేచ్ఛగా జీవించగలం, స్వతంత్రంగా ఉండగలం. దేవుని ఆత్మ మనలోనికి రాకపోతే, దేవుని అభిషేకం మనలో ఉండకపోతే సాతాను అధికారం, రోగం అనే అధికారం, పాపం అనే అధికారం ఉంటుంది. అందుకనే మనం స్వతంత్రులుగా ఉండాలంటే దేవుని అభిషేకమును పొందుకోవాలి. అయితే ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందుకున్న వాళ్ళు ఏం చెయ్యాలి? వారు దేవుని వలన స్వాతంత్ర్యం పొందుకున్న మనము విడుదల పొందుకున్నాం. ముందు పాపానికి, సాతానికి దాసులుగా ఉన్నాం, కానీ ఇప్పుడు విడుదల పొందుకున్నాం.
ఇప్పుడు ఎలా ఉండాలంటే, మరి మనం విలువ పెట్టి కొనబడ్డాం, యేసుక్రీస్తు రక్తంతో కొనబడ్డాం కాబట్టి మనం మనుషులకు దాసులు కాకూడదు, ప్రభువుకు దాసులుగా ఉండాలి అని దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం 23వ వచనంలో వ్రాయబడి ఉంది. అయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందంటే, దేవుడు మనకు క్రీస్తులో స్వాతంత్ర్యం వచ్చింది, ఆ స్వాతంత్ర్యాన్ని ఏం చేయాలంట? వినియోగపరుచుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. విడుదల స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టానుసారంగా జీవించకూడదు. ప్రాముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో మనం తినాలి కదా, ఇష్టానుసారంగా తిండి తింటే స్వేచ్ఛ ఉంది కదా, డబ్బు ఉంది కదా అని దేహం అంతా పాడైపోతుంది. ఈ వాక్యం ఆహార పదార్థాల విషయంలో వ్రాయబడి ఉంది. విశ్వాసి అయిన నీవు ఏవేవో ఆహార పదార్థాలు ఆచారాలతో సంబంధించిన అర్పించినవి, దేవునికి కాకుండా దేవుని కాని దానికి అర్పించినవి నువ్వు తింటున్నావు. కానీ నిన్ను చూచి విశ్వాసమందు కొత్తగా నమ్ముకుంటున్న వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు. అలా తినడానికి ఇలా చేయొచ్చు, దేవుని నమ్ముకున్న వాళ్ళే ఇలా జీవిస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని ధైర్యం తెచ్చుకుంటారు. కాబట్టి నీవు తీసుకునే ఆహారం పరిశుద్ధమైనదై ఉండాలి. మరి దేవుడు కాని దానికి అర్పించిన దానిని నువ్వు తినకూడదు. అలా తినడం నువ్వు చూసినప్పుడు బలహీనులు ఏమవుతారంటే ధైర్యం తెచ్చుకొని వాళ్ళు కూడా తినేస్తారు. స్వాతంత్ర్యం ఉంది కదా అని ఏది పడితే అది మనము తినకూడదు. ఆహారాన్ని మంచిగా తినాలి, దేహానికి అవసరమైన ఆహారమే తినాలి. అధికంగా తింటే విషమైపోతుంది బాడీలో. అంతేకాకుండా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడి ఉంది, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను స్వాతంత్ర్యమును మనం ఎలా చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఆ స్వేచ్ఛ ఇచ్చినందుకు మన ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడడానికి, రక్షణలోనికి రావడానికి మనం దానిని వినియోగించుకోవాలి. ఆ స్వాతంత్ర్యం ఉంది కదా అని దానిని శరీర క్రియలకు, అవినీతి చేయడానికి స్వేచ్ఛ ఉంది కదా అని అలా చేయకూడదు. ఈరోజు దేశంలో, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ భారతదేశంలో అవినీతి అనేది బాగా పెరిగిపోయింది. భారతదేశంలో అవినీతి నుండి స్వాతంత్ర్యము రాలేదు, మోసాల నుండి స్వాతంత్ర్యం రాలేదు, అన్యాయాల నుండి స్వాతంత్ర్యం రాలేదు. భారతదేశంలో అవినీతి నుండి స్వాతంత్ర్యం రాలేదు, పేదరికం నుండి స్వాతంత్ర్యం రాలేదు. మరి రకరకాలుగా ఇంకా మార్పు అనేది రావాల్సినది ఉంది. అంతేకాకుండా అబద్ధ సహోదరులు క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడిన స్వాతంత్ర్యాన్ని వారంట అపహరించడానికి చూశారంట పౌలు కాలంలో. కానీ పౌలు ఒక గడియ కూడా వారు ఒప్పుకోలేదంట. సత్యంలో ఉన్న వారిని, దేవునిలో ఉన్న వారిని పక్కదోవ పట్టించడానికి అబద్ధ బోధకులు, అనగా మరి ధర్మశాస్త్రంలో మరి ఉన్నవారు, రకరకాల వారు, మారు మనస్సు లేని వారు దేవుని నుండి పక్కకు తొలగించే ఉపదేశం అనేది చెప్పి దేవుని నమ్మిన వారిని మరి స్వాతంత్ర్యం నుండి, క్రీస్తు నుండి దూరం చేయాలని ప్రయత్నించాడంట. దేవుని కృప వల్ల దానికి పౌలు ఒప్పుకోలేదు, ఆ బోధకు ఒప్పుకోలేదు, ఆ సంఘాలు కూడా ఒప్పుకోలేదు. వారందరూ స్వాతంత్రం ఇచ్చిన క్రీస్తులోనే ఉన్నారు, వేరొక బోధ వైపు వారు మరలుకోలేదని గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనము పొందుకున్న స్వాతంత్రం నుండి మనము జారిపోకూడదు. క్రీస్తులో స్వతంత్రులు అయ్యాం కదా, మరలా దాస్యం అనే కాడి కిందికి వెళ్ళకూడదు, అనగా ధర్మశాస్త్రానికి వెళ్ళకూడదు, బలులకు, ఆచారాలకు, ఈరోజు మంచిది, ఈరోజు చెడుది, మరి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, నేను తెల్లగా ఉంటాను, వీరు నల్లవారు, మేము ధనవంతులం, వీరు పేదవారు, మేము ఉద్యోగస్తులం, ఇది ఉండకూడదు. అర్థమైందా? ధర్మశాస్త్రం వైపు, ఆచారాల వైపు, భేదాల వైపు, అల్లర్ల వైపు, విమతముల వైపు జారిపోకూడదు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఈ స్వాతంత్ర్యమును, స్వేచ్ఛను చెడు పనులు చేయడానికి మనం దుర్వినియోగం చేయకూడదు. స్వాతంత్ర్యమును, స్వేచ్ఛను మనము సద్వినియోగం చేసుకోవాలి. ప్రేమతో ఈ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఒకరికి సేవ చేయడానికి, రక్షణలోనికి నడిపించడానికి, అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి, క్రీస్తులోనికి నడిపించుకోవడానికి స్వాతంత్ర్యాన్ని మనం వాడుకోవాలి. దుర్వినియోగం అనేది చేయకూడదు. మనకు జీవితం ఉంది కదా అని నేను ఎవరి మాట వినను అని మన ఇష్టానుసారంగా జీవిస్తే మన జీవితం పాడైపోతుంది. మనం పెద్దల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి,
అధికారులకు లోబడి ఉండాలి, రాజులు చేసే చట్టాలకు లోబడి ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, డాక్టర్స్ చెప్పిన సూచనలు పాటించాలి, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటించాలి. మనం నేర్చుకున్న దానికి అనుగుణంగా ఈ లోకంలో కూడా మనము జీవించాలి. నేను వయసులోకి యవన కాలంలో వచ్చాను కదా, స్వతంత్రుడుగా ఇష్టానుసారంగా ఉంటారంటే మన జీవితం పాడైపోతుంది. ఒక కట్టడ కింద, ఒక ఆజ్ఞ కింద, ఒక మనుషునితో పాటు మనం చక్కగా మంచి విషయాలు చెప్పే వాళ్ళతో కలిసి నడవాల్సినటువంటి అవసరత ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25వ వచనము, స్వాతంత్రం ఆల్రెడీ పొందుకున్నాం కాబట్టి, దేవుని వాక్యంలో స్వాతంత్రం ఉంది కాబట్టి వినే వాళ్ళు మాత్రమే కాదు, వాక్యము క్రీస్తు అనుగ్రహించే స్వాతంత్ర్యం పొందుకున్న వాళ్ళమై వినడమే మాత్రమే కాదు, క్రియలలో ఆచరణలో పెట్టినప్పుడంట ఖచ్చితంగా ఆశీర్వదింపబడతామని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉందన్నమాట. ప్రవర్తనలో మనం ఆశీర్వదింపబడాలని ఉంది. అంతేకాకుండా 2వ పేతురు 2వ అధ్యాయం 19వ వచనంలో, మోసపూరితమైనటువంటి కపట సహోదరులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వారు క్రీస్తులో మేము స్వతంత్రులమని ప్రకటించుకుంటున్నారు, కానీ వారి ఆచారాలలోనూ, అబద్ధ బోధనలోనూ, పాపములోను, మోసంలోను, దుర్బాధల్లోను వారు ఉన్నారు. వారికి స్వతంత్రత లేదు. కానీ క్రీస్తులో స్వతంత్రత లేకపోయినా తమను తాము స్వతంత్రులుగా ప్రకటించుకుంటూ ఇతరులకు కూడా స్వతంత్రం, రక్షణ దేవుడు దొరుకుతాడని మరి దుర్బోధ చేస్తూ కపట సహోదరులు దేవుని నమ్మిన వాళ్ళని చెడగొడుతూ ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది, అనేక మంది ఇటువంటి బోధలకు అనేక మంది చెడిపోతూ ఉన్నారు, అబద్ధ బోధలకు. అటువంటి మరి విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించుకొని మెలకువ కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అధిక స్వాతంత్రము. ఒక రాజుకు, ఒక రాజ్యంలో ఉన్న ప్రజలకు స్వాతంత్రం ఉందంట. దావీదు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజలు అంటున్నారు, ఇశ్రాయేలీయులు, దావీదు మాకు పట్ల అధిక స్వాతంత్రం కలదు, అంత క్లోజ్గా ఉంటాం, అంత ఇష్టపడతాం, అంత దగ్గరి సంబంధం అని ఉంది, స్వేచ్ఛ అనేది ఉంది మాకు మా రాజుతో అని ఇశ్రాయేలీయులు చెప్తున్నారు. మనకు రాజు ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి ఒక క్రైస్తవుడుగా, ఒక మరి దేవుని నమ్మిన బిడ్డగా అన్నీ చేయడానికి స్వాతంత్ర్యం ఉంది, కానీ ఆ స్వాతంత్ర్యమును దుర్వినియోగం చేసుకోకూడదు. హాని కలిగించే కార్యక్రమాలు, మరలా స్వేచ్ఛ ఉంది కదా అని మరలా స్వేచ్ఛను వినియోగపరచుకోవాలి, కానీ దుర్వినియోగం పరుచుకొని హానికరమైన మార్గంలో ప్రయాణిస్తూ చెడు పనులు చేస్తూ మరలా దాస్యత్వంలోనికి, పాపంలోనికి, లోకంలోనికి, ఆచారాలలోనికి, మరణముకులోనికి వెళ్లకుండా స్వతంత్రులై క్రీస్తులో ఉండాలని, క్రీస్తు ఆత్మతో నడిపించబడాలని, క్రీస్తు అనే అధికారం కింద ఉండాలని, అభిషేకం క్రింద ఉండాలని, మీకందరికీ మీ శరీరాలకు, ఆత్మకు, మరి మనస్సుకు ఈ క్రీస్తు వలన స్వాతంత్ర్యం కలగాలని, విడుదల కలగాలని, విమోచన కలగాలని శుభవచనాలు పలుకుతూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్తున్నాం. మీకు, మీ కుటుంబాలకు ఆర్థిక స్వాతంత్ర్యము కలుగునుగాక. అన్ని విషయాల్లో మీరు స్వతంత్రులుగా, సాతాను బంధకాల నుండి, మరి రకరకాల నుండి మీకు స్వతంత్రులై మీరు మరి దేవుని కుమారులుగా రాకడ వరకు నడిపించబడినట్లుగా దేవుడు దీవించునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.